సినిమా గ్లామర్ వెనుక ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. విజయాల వెనుక మరెన్నో ఓటములు ఉంటాయి. కానీ వాటన్నింటినీ దాటుకొని ఆరోగ్య సమస్యలను సైతం జయించి నేను ఉన్నాను, మళ్ళీ వస్తున్నాను అని చాటి చెప్పిన ఒకే ఒక్క నటి సమంతా రూత్ ప్రభు. చెన్నైకి చెందిన ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడం 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావేతో తెలుగు తెరకు పరిచయం. జెస్సీ పాత్రలో తొలి సినిమాతోనే కుర్రకారుని మనసు దోచుకోవడం, ఆ తర్వాత వచ్చిన ఈగ, దూకుడు, అత్తారింటికి దారేది వంటి వరుస ఇండస్ట్రీ హిట్లతో టాప్ హీరోయిన్గా ఎదిగిన ప్రయాణం. సమంత కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మహానటి యశోద, ఓ బేబీ, సూపర్ డీలక్స్ వంటి సినిమాలతో తనలోని నటనను ఎలా నిరూపించుకుందో వివరించడం. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తిగత జీవితంలోని మార్పులు, విడాకుల వార్తలు మరియు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న నెగిటివిటీ, ఎవరైనా సరే కృంగిపోయే పరిస్థితుల్లో కూడా సమంత చూపించిన ధైర్యం, మౌనం మరియు ప్రొఫెషనలిజం. ఊ అంటావా మామ పాటతో నేషనల్ లెవెల్లో సృష్టించిన సంచలనం. డబ్బింగ్ స్టూడియోలో సెలైన్ బాటిల్ పెట్టుకొని కూడా యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన సమంత నిబద్ధత, మయోసైటిస్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఎదుర్కొన్న శారీరక మానసిక వేదన, డిప్రెషన్, నొప్పులు, వర్కౌట్స్ చేయలేని స్థితి నుంచి మళ్ళీ తనను తాను రీబిల్డ్ చేసుకున్న తీరు, జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా కోలుకోవచ్చనే ఆశావాదనకి సమంత ఒక ఉదాహరణగా నిలిచింది. ఆటంకాలన్నింటినీ దాటుకొని బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులతో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగడం, సొంత ప్రొడక్షన్ హౌస్లో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రారంభించి కొత్త కంటెంట్ను ప్రారంభించడం, మ్యాన్షన్ హౌస్ మరియు ఇతర కొత్త సినిమాలతో బిజీగా మారిన సమంత వర్కింగ్ స్టైల్. సమంత కేవలం ఒక నటి మాత్రమే కాదు, కష్టాలను ఎదురించి నిలబడిన ఒక రియల్ లైఫ్ ఫినిక్స్ పక్షి. ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పెద్ద స్ఫూర్తి. సమంత నటనలో మీకు అత్యంత నచ్చిన సినిమా ఏది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.